కేటీఆర్ చెప్తేనే 53 కోట్లు ఇచ్చినాం. అయ్యా జాగీర్ అని 53 కోట్లు పంపి అనగానే వాడు పంపిండు. ఫార్ములా ఈ రేస్ బాధ్యత అంతా ఆయనదే. ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై. సో ఇప్పుడు అరవింద్ కుమారు కేటీఆర్ని అడ్డంగా ఇరికిచ్చాడు. ఇరికియడం ఏం లేదు, 100కి 100% కేటీఆర్ ఆదేశాలతోటే. కేటీఆర్ ఏమనుకుండు, ఇదంతా తాగిన మత్తులో ఏదేదో తీసుకున్న మత్తులో అరవింద్ కుమార్ ఫోన్ చేసి ఉంటాడు. ఏం సార్ మరి వాళ్ళకి డబ్బులు అడుగుతున్నారు, 55 కోట్లు పంపాలి ఆ ఫార్ములా కార్ రేస్. పంపి మనదేనా రేపు మళ్ళీ వచ్చే గవర్నమెంటు మనదే కదా, పంపి ఆ తర్వాత సంతకాలు చూసుకుందాంలే, చలో పంపి అనగానే ఈ సింగిల్ ట్రాన్సాక్షన్లో కొట్టి అవతల పడేసిండు. గవర్నమెంట్ మారింది, తలకిందులైంది. ఇప్పుడు లబోదిబోం అంటున్నారు. ఇప్పుడు ఈయన అడుక్కుంటున్నాడు. ఎవరు? అరవింద్ కుమార్. ఎందుకంటే ఆయన కిందికి నీళ్ళు వచ్చినప్పుడు ఆయన అడుక్కుంటున్నాడు. ఏమంటున్నాడు ఇప్పుడు? లేదు కేటీఆర్ ఎట్లా చెప్తే నేను అట్లా చేసిన గంతే, నాకేం సంబంధం లేదు అంటుండు. అయినా నువ్వు ఒక అధికారివి కదా, నువ్వు ఒక అధికారివి కదా, నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి కదా. నువ్వు సివిల్స్ రాసేటప్పుడు నువ్వు ఎగ్జామ్ రాసి అయిన తర్వాత నీ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? నీకు అంత మాత్రం సిగ్గు సో ఏం లేదా? కనీసం వాడు చెప్పమనంగా చెప్పమని చేసుడేనా? ఇక ఇప్పుడు ఎవడెవడో చదువు రానోడు మంత్రి అవుతాడు, వాడు ఏదోదో ఆర్డర్స్ ఇచ్చేస్తాడు, ఇది జేవయ అంటాడు, చేసేస్తావా? ఇది నిబంధనలకు విరుద్ధమని చెప్పే ఇది లేదా? అంటే నువ్వు ఆ 55 కోట్లు ఈ టోటల్ కార్ రేసులో నీ భాగస్వామ్యం, నీ అవినీతి కూడా ఉన్నదన్నట్లు లెక్క. ఇట్లాంటి అధికారులను ఏం చేయాలి? ఇమ్మీడియట్గా డిస్మిస్ చేసి పడేయాలి. ఇంకా అసలు ఎందుకు వెయిట్ చేస్తారు? ఉద్యోగంలోంచి ఒక 4-5 ఐఏఎస్లని ఊడబీకి అవతల పడేస్తే మిగతా వాళ్ళకి ఏమైనా సిగ్గొస్తుంది. ఫార్ములా ఈ రేస్ బాధ్యత మొత్తం అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్దే అని ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ తెలిపారు. కేటీఆర్ చెబితేనే ఫార్ములా ఈ రేస్ కోసం హెచ్ఎండిఏ నిధులు 53 కోట్లు చెల్లించినట్టుగా వెల్లడించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ నిధులు ఫార్ములా ఈ రేస్కు బదిలీ చేశారనే ఆరోపణలు వచ్చినందున వివరణ ఇవ్వాలని అరవింద్కు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నోటీసులు ఇచ్చింది. ఏడుంది? ఈ క్రమంలో నోటీసులకు ఆయన రిప్లై ఇచ్చిండు. ఏమని? గురువారం 9 ప్రశ్నలతో కూడిన వివరణ లేఖను ప్రభుత్వానికి పంపించారు. సీజన్ 9-10 రేసింగ్లు నిర్వహించేందుకు జనవరి 2022లో ఒప్పందం జరిగిందని, దీనికి పూర్తి బాధ్యత అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్దే అని ఆ లేఖలో పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరి 10-11 తేదీల్లో సీజన్ 9 రేసింగ్ నిర్వహించాం. సీజన్ 10 హోస్ట్ సిటీగా హైదరాబాద్ను పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారు. అయితే ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పారు. హోస్ట్ సిటీ కోసం 2 విడతల్లో 53 కోట్లు చెల్లించాం. తొలి విడతలో 45 కోట్లు చెల్లించగా పన్నుల రూపంలో మరో 8 కోట్లు చెల్లించాం. కేటీఆర్ ఆదేశాలతోనే 2023 అక్టోబర్ 5-11 తేదీల్లో చెల్లింపులు జరిగినాయి. ఫార్ములా ఈ రేసింగ్కు సంబంధించిన ప్రతి నిర్ణయం కేటీఆర్దే. ఆయన ఆదేశాలతోనే సెప్టెంబర్ 25న ఒప్పందం చేసుకున్నామని వివరించారు. వాడు దొంగ, వాడు అట్లే చేయమంటాడు, నువ్వు ఎట్లా చేసినావు? నువ్వు దొంగే. ఎందుకంటే నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్వి, నిబంధనలు గైడ్లైన్స్ అన్నీ చూడాలి. 55 కోట్ల రూపాయలు క్యాబినెట్ అప్రూవ్ లేకుండా, కనీసం ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా తోసి అవతల పడేసారు. క్యాబినెట్ అప్రూవ్ 55 కోట్లు అండి, 55 రూపాయలు కాదు అవి. 55 రూపాయలు, 55,000, 55 లక్షలు కూడా కావు, 55 కోట్ల రూపాయలు వితౌట్ క్యాబినెట్ అప్రూవ్. అసలు క్యాబినెట్కి తెలియకుండానే ఎవడయ్యా జాగీర్ అని వీడి ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పైసలు ఏమైనా సంపాదించి పంపించినారా? కేటీఆర్ అరెస్ట్ చేయాలి. ఈ విషయంలో కేటీఆర్ని అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ని పరిగణలోకి తీసుకొని కేటీఆర్ మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలి ఈ కేసులో.